జైళ్లు క్రిమినల్స్ కు అత్తగారిల్లులా మారుతున్నాయా? అక్కడ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఉంది. డబ్బు పరపతితో జైల్లో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కడప సెంట్రల్ జైలు ఇప్పుడు ఖైదీలకు స్వర్గధామంగా మారింది. అక్కడ వాళ్లకు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. కడప సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది? ఒక ఖైదీ దగ్గరే 10 సెల్ ఫోన్లు ఉండడం ఏంటి? పీడీ యాక్ట్ కింద జైలుకు వచ్చిన ఎర్రచందనం స్మగ్లర్ 10 సెల్ ఫోన్ల నెట్వర్క్ తో కడప జిల్లా అడవుల్లో స్మగ్లర్లను శాసించాడా? జైళ్ల శాఖ డీజీ ఆగమేఘాల మీద కడప సెంట్రల్ జైలుకు రావడం ఏంటి? కడప సెంట్రల్ జైల్లో అసలేం జరుగుతోంది? ఏబిఎన్ స్పాట్లైట్. సీఎంగా జగన్ రెడ్డి 5 ఏళ్ల పదవీ కాలంలో కడప సెంట్రల్ జైలు నిబంధనలను తొంగలో తొక్కారు. క్రమశిక్షణను గాలికి వదిలేసిన జైలు అధికారులు ఎస్ బాస్ అంటూ వైసీపీ నేతలు ఎలా చెబితే అలా నడుచుకున్నారు. జగన్ ప్రభుత్వ పెద్దలు వైసీపీ నేతలు 5 ఏళ్ల కాలం పాటు కడప సెంట్రల్ జైలు అధికారులను శాసించారు. అప్పట్లో గ్రామస్థాయి వైసీపీ నేతలు అయినా సరే రిమాండ్ ఖైదీగా జైలుకొస్తే రాజభోగాలు ఉండేవి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ కాకముందు ఆ కేసు నిందితులు కడప సెంట్రల్ జైల్లో ఉండేవారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఆ కేసుకు సంబంధించిన రిమాండ్ ఖైదీలను జైలు అధికారులు రాయల్ గా చూసేవారు. జైలులో వాళ్లు ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. వివేక హత్య కేసులో A4 నిందితుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి జైల్లో చక్రం తిప్పాడు. వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో దేవిరెడ్డి శంకర్రెడ్డి 4 రోజులు కూడా కడప సెంట్రల్ జైల్లో ఉండేవాడు కాదని అంటున్నారు. జైలు అధికారులు డాక్టర్ల సహకారంతో శంకర్రెడ్డికి కడప రిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడ సకల సౌకర్యాలు కల్పించేవారని డైరెక్ట్ గా రిమ్స్ డాక్టర్లు బయట చెప్పేవారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కడప సెంట్రల్ జైలు అధికారులు ఆ స్థాయిలో బరితెగించి నిబంధనలు క్రమశిక్షణను గాలికి వదిలేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూడా కడప జైలు అధికారులు గాడి తప్పుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ సంప్రదాయాలను ఇప్పుడు కూడా పాటిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాకిర్ అనే ఎర్రచందనం స్మగ్లర్ పీడీ యాక్ట్ కింద జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే అతడి వద్ద 10 సెల్ ఫోన్లు ఎలా వచ్చాయి అన్న సందేహాలు కలుగుతున్నాయి. సంబంధిత జైలు అధికారులు జైలు వార్డర్లకు తెలియకుండా ఆ స్మగ్లర్ చేతికి సెల్ ఫోన్లు వచ్చాయా అన్నది పెద్ద ప్రశ్నే అవుతుంది. 10 సెల్ ఫోన్లతో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలకు ఎవరెవరితో మాట్లాడాడు, జైలు నుంచే ఫోన్ ద్వారా నెట్వర్క్ నడిపించడం ఏంటి లాంటి ప్రశ్నలే ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇదే కోణంలో జైలు ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. జాకిర్ అనే ఎర్రచందనం స్మగ్లర్ కు బయట ఉన్న స్మగ్లర్లు ఫోన్లు ఏర్పాటు చేసి జైల్లోకి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సెల్ ఫోన్లను జాకిర్ కు అందించినందుకు సంబంధిత జైలు అధికారులు వార్డర్లకు ఎర్రచందనం స్మగ్లర్లు భారీగా ముడుపులు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం. జైలు నుంచే జాకిర్ ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తన దగ్గరున్న 10 సెల్ ఫోన్లలో తరచూ సిమ్ కార్డులు మార్చుతూ జాకిర్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడిపాడు. జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ బయట మాఫియాడాలతో నెట్వర్క్ నడిపిస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు కడపలో చర్చనీయాంశమైంది. కడప సెంట్రల్ జైలు ఘటనలపై క్షుణ్ణంగా విచారించిన డీఐజీ రవికిరణ్ సెల్ ఫోన్ దొరికిన బ్యారక్ కు సంబంధించి బాధ్యులైన 5 జైలు అధికారులు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. కడప సెంట్రల్ జైలు జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు 3 జైలు వార్డర్లను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే జైలు శాఖ డీజీ అంజనీ కుమార్ ఆకస్మికంగా కడప సెంట్రల్ జైలుకు వచ్చి విచారించారు. దీనితో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఒక ప్రిజనర్ తోటి సెల్ ఫోన్ కి రికవరీ. ఈ సందర్భంలో ఆల్రెడీ డిఐజీ పోస్టల్ రవి కిరణ్ గారు లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం కొన్ని ల్యాప్సెస్, షార్ట్ కమింగ్స్ బయటికి వచ్చింది. ఈ సందర్భంలో ఆల్రెడీ కొంతమంది ఆఫీసర్స్ పైన డిసిప్లినరీ యాక్షన్ ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. కొంతమందికి సస్పెన్షన్ కూడా జరిగింది. నా సమక్షంలో అందరు ఆఫీసర్స్ ఈరోజు హామీ ఇచ్చారు డిసిప్లిన్ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి. నాకు అందరు ఆఫీసర్స్ పైన నమ్మకం ఉంది. ఫ్యూచర్లో ఈ టైప్ ఆఫ్ ల్యాప్సెస్ గురించి ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఏదేమైనా కడప సెంట్రల్ జైల్లో ఏళ్ల తరబడి ఖైదీల సెల్ ఫోన్ల వినియోగంపై కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకుని క్రమశిక్షణలో పెడుతుందా అన్నది చూడాలి.